ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రీసెంట్ గా జరిగిన దాడి విషయంలో చాలా మంది మర్చిపోతున్న మిస్ అవుతున్న అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని పోలీసులు అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలో ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ అనండి, డీజీపీ అనండి, ఆ జిల్లా ఎస్పీ అనండి, ఇక మిగతా మొత్తం పోలీసు శాఖ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలోనే ఉంది. ఆ మాటకు వస్తే దేశం మొత్తం మీద ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. సో ఇట్లాంటప్పుడు ఈ యొక్క ఇన్సిడెంట్ జరగడం అనేది ఎలక్షన్ కమిషన్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటుంది. డెఫినెట్లీ. ఎందువల్ల తమ ఆధ్వర్యంలో తమ ఆధీనంలో పోలీసులు ఉండగా, ఇంటెలిజెన్స్ చీఫ్ ఉండగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరగడం అనేది ఎలక్షన్ కమిషన్ మీద ఒక బిగ్గెస్ట్ మచ్చ కింద ఉంటుంది. కాబట్టి ఈ రీజన్ వల్ల చాలా సీరియస్ గా తీసుకుంటారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నడుస్తున్నటువంటి రోడ్ షోలు, ఎందుకంటే ఈ మనిషి ఈజీగా ఎక్స్పోజ్ అయ్యేటువంటి ప్లేస్ అదే కదా. మీకు ఒక రాయి వచ్చి ఇక్కడ తగిలింది, అది కొంచెం కిందకి తగిలితే కన్నుపోయేది కదా. ఆ ఆ విసిరిన వాడి చేతిలో గన్ను ఉంటే ఏం జరిగేది? ప్రాణమైపోయేది కదా. సో దీన్ని మనం రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి అంశం కింద మానేసి కేవలం ఒక ముఖ్యమంత్రి మీదే ఈ లెవెల్లో దాడి జరిగితే ఆ ప్లేస్ లో గన్ ఉండుంటే ఏం జరిగి ఉండేది అనేది ఆలోచించి ఇట్లాంటిది ఏ ముఖ్యమంత్రికి, ఏ మాజీ ముఖ్యమంత్రులకి, ఏ లీడర్లకి, ఏ వ్యక్తికి కూడా జరగకుండా ఉండేలాగా చూసుకోవడానికి మనం ఫోకస్ చేయాలి. చంద్రబాబు చేయించాడని ఒకడు, లేదు ఆడే చేయించుకున్నాడు జగన్ అని ఒకడు, ఇట్లా ఇట్లా మాడతారు కదా ఆడు ఈడు అంటే అనుకుంటూ మాట్లాడటం. ఇట్లా ఒక రకమైనటువంటి వైలెన్స్ నేచర్ ని ప్రజల్లో తీవ్రంగా ఇన్స్టిల్ చేసేస్తున్నారు వీళ్ళు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీరియస్ నిర్ణయాలు తీసుకోబోతోందని తెలుస్తోంది. వరుసగా దేశంలో ఉన్నటువంటి ప్రతి టాప్ లెవెల్ రాజకీయ నాయకులు, అంటే టార్గెట్ ఒక లిస్ట్ ఉంటుంది వీళ్ళ దగ్గర, ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి వచ్చేటువంటి లిస్ట్. ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు దేశవ్యాప్తంగా, ఫార్మర్ సీఎంలు అనండి, సిట్టింగ్ సీఎంలు అనండి, టాప్ లో మినిస్టర్లను, ఎమ్మెల్యేలు, ఇట్లా వీళ్ళకి స్పెషల్ సెక్యూరిటీని ఏదన్నా ఈ రోడ్ షోలకు సంబంధించి, అట్లాగే రోడ్ షోలకు సంబంధించి పర్మిషన్లు కూడా తగ్గించాలంటే ఓపెన్ టాప్ లో వీళ్ళు ఇట్లా ఉండడం కాకుండా ప్రజల మధ్యకి రావటం అట్లా. అప్పుడు టార్గెట్ కి ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకి ఈ టార్గెట్ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో, సీఎంఓ, మాజీ సీఎంఓ, మినిస్టర్, ఎమ్మెల్యేనో, వీళ్ళు దూరంగా ఉంటారు. అంటే ఇంతమంది ప్రజల్లో దగ్గరికి వస్తే అటాక్ చేస్తే కానీ అయ్యే పని కాదు. అదే మీకు రోడ్ షోలో ఇట్లా ఓపెన్ టాప్ లో సందుల మధ్య వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ తేడా ఈజీగా దొరుకుతుంది ఆ టార్గెట్ వాళ్ళకి. సో అందువల్ల కేంద్ర ఎన్నికల సంఘం త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లాంటి రోడ్ షోల్లో, ఈ రోజు జగన్ జరిగింది, రేపు రేవంత్ రెడ్డి జరగవచ్చు, రేపు కేసీఆర్ జరగవచ్చు, చంద్రబాబు జరగచ్చు, మోడీకి జరగవచ్చు, రాహుల్ గాంధీకి జరగచ్చు, ఎవరికి జరగకూడదు అనేటువంటి అంశం ప్రకారం మీరు ఆలోచించి ఏ రకమైనటువంటి ప్రొడక్షన్ ఇస్తే వీళ్ళకి బాగుంటుంది అనేది మీరు కామెంట్ చేయండి.